వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ కుర్తి కూడా నేను మీషో నుండి ఆర్డర్ చేశాను. కలర్ బాగా అనిపించింది అండ్ ఇది ఎందుకో నాకు సింపుల్గా అనిపించి నా దగ్గర గోల్డెన్ కలర్ లేస్ ఉండే, సో దాంతో నేను కొంచెం డెకరేట్ చేద్దాం అనుకున్నాను. అండ్ దీనికి స్లీవ్స్ అనేది లోపలికి ఇచ్చారు. సో వాటిని తీసి ఇలా స్లీవ్స్ మనం అటాచ్ చేసేటప్పుడు వాటిని సీదా అయినా మనం ఫోల్డ్ చేయాలి, లేదు అంటే ఉల్టా సైడ్ అన్న ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ మన మెజర్మెంట్తో 9 అలా లెంత్ ఉండేట్టు తీసుకోవాలి. షార్ట్ స్లీవ్ అయితే షార్ట్ స్లీవ్, లాంగ్ స్లీవ్ అయితే లాంగ్ స్లీవ్. లాంగ్ అయితే 10, షార్ట్ అయితే 5, 4 మీకు ఎంత నచ్చితే అంత తీసుకెళ్ళచ్చు. అండ్ ఇలా ఫ్రంట్ సైడ్ కొంచెం స్లాంట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని అటాచ్ చేసేటప్పుడు మనము ఈ ఆర్మ్ పిట్ దగ్గర కొంచెం ఇప్పుకోవాలి అండ్ ఇవి కరెక్ట్గా లెంత్ తీసుకొని దానికి ఒక కట్ ఇవ్వాలి. సో ఈ కట్ అనేది మన కుర్తీ యొక్క షోల్డర్ పైన ఉన్న కుట్టు దగ్గర కరెక్ట్గా ఇది సెట్ అయ్యేట్టుగా పెట్టి ఇక్కడ నుండి కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ఇలా చేస్తే మనకు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా షోల్డర్ పై నుండి స్టిచ్ చేస్తే ఈక్వల్గా వస్తుంది అండ్ ముడతలు లేకుండా వస్తుంది. అండ్ కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా క్లాత్ ముడతలు పడకుండా ఇలా చూసుకుంటూ కింది క్లాత్ ముడత పడకుండా చూసుకుంటూ స్టిచ్ చేయాలి. అండ్ సెకండ్ సైడ్ కూడా స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ నుండే స్టార్ట్ చేయడం బెటర్, లేదంటే మళ్ళీ షోల్డర్ దగ్గర ముడత వచ్చేస్తుంది. సో షోల్డర్ దగ్గర నుండి ఇలా చూసుకుంటూ స్టిచ్ చేస్తే ముడతలు రాకుండా ఉంటాయి. అండ్ ఇది చేతి మీద కూడా చేసుకోవచ్చు. నేను కుర్తికి మిషన్ అవైలబుల్గా లేనప్పుడు చేతి మీదనే చేసుకున్నాను. నెక్స్ట్ ఇది ఊడిపోకుండా ఉండడానికని ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి మొత్తం రౌండ్గా. అండ్ ఇలా రౌండ్గా చేసేటప్పుడు మనం ఫాస్ట్గా చేస్తాం కదా, సో క్లాత్ అలా చిక్కుకుంటూ ముడతగా వస్తుంది. సో అలాంటప్పుడు మనం చూసుకుంటూ కిందకి క్లాత్ సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ని. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే మీరు షేర్ చేయండి. అండ్ ఇలా ఫైనల్ లుక్ ఇలా ఉంది. సో లేస్ అనేది నేను ఓన్లీ హ్యాండ్స్కి నెక్కి ఇచ్చాను, చాలా అనిపించింది.